అందరికీ నమస్తే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు లబ్డబ్ అని కొట్టుకుంటుంది వాళ్ళ గుండె. ఎందుకంటే హైకోర్టులో విచారణ అయిపోయింది, తీర్పు రిజర్వ్ చేయబడ్డది. అయితే ఇప్పటిదాకా 13 సార్లు హైకోర్టులో విచారణ జరిగింది. జస్ట్ 2 monthsలో. పోయిన నెల 8 సార్లు, ఈ నెల 5 సార్లు విచారణ జరిగింది. 13 సార్లు ఒక స్పెసిఫిక్ కేసులో జస్ట్ నెల వారం రోజుల డిఫరెన్స్లో, నెల వారం రోజుల గడువులో 13 సార్లు విచారణ జరగడం అనేది కూడా ఒక రికార్డే. ఈ విషయంలో ప్రజాస్వామ్యం నిలబడాలి, ప్రజాస్వామ్యానికి ఇక్కడ ఇట్లాంటి కొన్ని వ్యవహారాలలో గాయమవుతుంది అని సుప్రీంకోర్టు చేసిన కామెంట్కి ఇది ఒక ఆ కామెంటు తర్వాత జరిగిన పరిణామంగా మనం చూడవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఏమైందంటే దానం నాగేందర్ ప్లస్ ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్లస్ మూడో క్యాండిడేట్ తెలం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, ఈ ముగ్గురు ఇష్యూ ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో నలుగుతున్నది. మిగతా 7 మంది ఎమ్మెల్యేల ఇష్యూ ఇంకా హైకోర్టుకు పోలేదు. ఈ ముగ్గురులో మళ్ళీ 100 days 90 days అయిపోయిన గడువు ముదిరిపోయి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆ ఇష్యూ మీద ఇన్ని రోజులు హియరింగ్ జరిగింది. ఈ 13 సార్లు జరిగిన హియరింగ్లో వీళ్ళ వాదనలు విన్నారు, వాళ్ళ వాదనలు విన్నారు. దీనిలో రకరకాల వాదనలు వినిపించిండ్రు, రకరకాల అడ్వకేట్లు మార్చిండ్రు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఎవరు, ఖైరతాబాద్ మన కుతుబులూరు ఎమ్మెల్యే వివేక్ గౌడ్, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి తీసుకొచ్చి ఒక సీనియర్ అడ్వకేట్లను కూడా దీనిలో వాదన వినిపింపజేసిండ్రు. ముఖ్యంగా వీళ్ళ వాదన అంతా కూడా సుప్రీంకోర్టులో ఏం జరిగింది, సుప్రీంకోర్టులో మణిపూర్ ఇష్యూలో ఏం జరిగింది. అప్పుడు ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే, ఒక టైం ఉండాలి స్పీకర్కు, 90 days టైం పెట్టుకోండి. మీరు 90 daysలో మీరు ఎస్ఆర్నో నిర్ణయం తీసుకోండి. తర్వాత అవసరం ఉంటే ఒకవేళ మీరు నో అంటే ఆయా పార్టీలు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం కలిసి 6 months అంతా కలిసి మీ దగ్గర పెండింగ్లో ఉండడం కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టులో జరిగిన లేకపోతే హైకోర్టులో జరిగే విచారణ కావచ్చు, ఏమైనా కావచ్చు, 6 monthsలో కేసు క్లోజ్ చేయాలి, కేసు క్లోజ్ చేయాలి. ఈ విషయంలో ఫైనల్ తీర్పు రావాలనేది సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే మణిపూర్ ఇష్యూలో ఏం జరిగింది, మణిపూర్ ఇష్యూలో కోర్టుకు పోతే కోర్టు స్పీకర్కు 4 వారాల డెడ్లైన్ టైం పెట్టింది. స్పీకర్కు మీరు 4 వారాల్లో మీరు చర్యలు తీసుకోకపోతే మీరు ఎస్ఆర్నో, ఇక 2 వాదనలు, మీరు చర్యలు తీసుకుంటారా తీసుకోరా, మీరు డిస్క్వాలిఫై చేస్తారా చేయరా, చేయకపోతే మేము చూసుకుంటామన్నారు. 4 వారాల్లో మణిపూర్ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టు డిజాల్వ్ చేసింది ఒక్క ఎమ్మెల్యేను. వాళ్ళు మొత్తం 4-5 మందో బయటకు వచ్చిండ్రు. దానిలో మళ్ళీ 3 వెనుకకు పోయినరు. ఇంకొకరు సేమ్ దానం నాగేందర్ టైప్ కేసు, అది ఆయన మీద డిజాల్వ్ చేసిండ్రు. ఆయనకు మంత్రి కూడా ఇచ్చారు. పార్టీ చేంజ్ అయినాక గవర్నమెంట్లో ఉన్న పార్టీ లేకపోతే మణిపూర్లో మంత్రి పదవి కూడా ఇచ్చారు. మంత్రి పదవి పోయింది, ఎమ్మెల్యే పదవి పోయింది, సుప్రీంకోర్టు డిజాల్వ్ చేసింది ఆయన్ని. సేమ్ ఇక్కడ కూడా హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతున్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఎందుకంటే అన్ని వాదనలు విన్న తర్వాత, అన్ని రకాల హియరింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇంకా వాదనలు వినేది లేదు. ఇక్కడ ఈ పార్టీ చెప్పేది లేదు, ఆ పార్టీ చెప్పేది లేదు. హైకోర్టు ఏం చెప్పబోతుంది అనేది ఇంపార్టెంట్. స్పీకర్కు గడువు పెడతారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా అనేది తెలియదు. కానీ ఇక్కడ కూడా 1 pointలోనే హైకోర్టు స్పీకర్ను అడిగే అవకాశం ఉంది. ఎస్ఆర్ నో, మీరు వేటు వేస్తారా వెయ్యరా, మీరు వేటు వేస్తే సరే, లేకపోతే దాన్ని మళ్ళీ హైకోర్టులో దాని మీద తీర్పు ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన హియరింగ్స్ అంతా కూడా వీళ్ళ మీద వేటు వేయాలి అని కాదు, హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని కాదు, హైకోర్టు వీళ్ళ మీద వేటు వేయాలని కాదు. ఇప్పటిదాకా జరిగిన హియరింగ్స్ అన్నీ కూడా, జరిగిన చర్చలన్నీ కూడా, వాదనలన్నీ కూడా స్పీకర్ కాకుండా కోర్టు తీసుకోవచ్చా తీసుకోకూడదా, స్పీకర్కు డెడ్లైన్ పెట్టవచ్చా పెట్టకూడదా హైకోర్టు, ఇవన్నీ పరిగణలోకి, వీటి మీద జరిగింది చర్చ అంతా కూడా. ఇప్పుడు హైకోర్టు అన్ని వాదనలు విన్న తర్వాతనే తీర్పు రిజర్వ్ చేసింది. 4 రోజులకో 5 రోజులకో ఆ తీర్పు హైకోర్టు చెప్తుంది. అప్పుడు స్పీకర్ ఏం చేస్తారనేది ఇంపార్టెంట్. ఇక్కడ జరిగిన వాదనలు మొత్తం కూడా దీని చుట్టే జరిగినాయి. సుప్రీంకోర్టులో ఏం జరిగింది, మణిపూర్ ఇష్యూలో ఏం జరిగింది, ఈ 90 days నిన్న జరిగిన విచారణలో కూడా హైకోర్టు ఒక కామెంట్ చేసింది. అంటే మేము నిర్ణయం తీసుకునే వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా, మేము డెడ్లైన్ పెట్టే వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా అన్నట్టుగా మాట్లాడింది బెంచ్. హైకోర్టు నిర్ణయం తీసుకుంది అనుకో, హైకోర్టు వీళ్ళ మీద డిజాల్వ్ చేయండి అన్నారు అనుకోండి, ఇంకా స్పీకర్ ఏం చేస్తారు అప్పుడు. అందుకే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా, మేము తీసుకునే వరకు స్పీకర్ వెయిట్ చేసుకుంటాడా, ఎన్ని రోజులు టైం కావాలి మీకు అని.
దానికి వీళ్ళు ఇచ్చిన వాదన ఏంది ప్రభుత్వం తరఫున? లేదు లేదు అసలు మీరు స్పీకర్కు డెడ్ లైన్ పెట్టలేరు అన్నారు. తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఏదైతే ఆ మణిపూర్ ఇష్యూలో జరిగిందో అది రిఫరెన్స్ తీసుకుంది హైకోర్టు. రిఫరెన్స్ తీసుకొని లేదు లేదు ఇది కరెక్టే తీసుకోవాలి అని ఫైనల్గా అన్ని వాదనల తర్వాత ఒక డెడ్ పాయింట్కి వచ్చేసింది, డెడ్ లైన్. ఇప్పుడు ఈ డెడ్ లైను ఇప్పటిదాకా కూడా స్పీకర్ ఇంకా పర్యవేక్షణ లేకపోతే వాళ్ళని పిలిచి విచారణ. నిజానికి ఎక్కడైనా సరే ఇట్లాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు 2/3 ఫార్ములా అమలు కాలేదు, ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు స్పీకర్ చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళని వివరణ అడగడం, మిమ్మల్ని డిస్క్వాలిఫికేషన్ చేయమంటున్నారు, ఎందుకు మేము నిర్ణయం తీసుకోకూడదని అడగడం, అవసరమైతే ఫిజికల్గా వచ్చి నా ముందు మీరు చెప్పండి అని చెప్పడం, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఇదొక అంశాలు, ఇవన్నీ జరుగుతూ పాయింట్ బై పాయింట్ జరుగుతూ ఉండాలి. కానీ మన దగ్గర అట్లాంటివి ఏం జరగలేదు. మన దగ్గర స్పీకర్ను అసలు కంప్లైంట్ తీసుకోవడానికే చాలా రోజులు టైం పట్టింది. ఏకంగా అయితే హైకోర్టుకు పోయినరు. దాన నాగేందర్ విషయంలోనే బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కంప్లైంట్ స్పీకర్ తీసుకోకపోతే ఆయన రిజిస్టర్ పోస్ట్ పంపిస్తే కూడా బ్యాక్ వచ్చింది, అట్లా కూడా తీసుకోలేదు. హైకోర్టుకు పోయి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, తీసుకోండి మీరు కంప్లైంట్ అని. ఇక మిగతా వాళ్ళ విషయంలో ఈ కడియం సిఆర్ ప్లస్ తెల్ల వెంకటరావు విషయంలో అయితే బీఆర్ఎస్ వాళ్ళు కూడా సేమ్, అపాయింట్మెంట్ లేదు, స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చి చాలాసార్లు మిస్ అయిపోతే ఫైనల్గా వీళ్ళు మెయిల్ ద్వారా చేసినారు, మెయిల్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేసినారు, అవి రిసీవ్ అయినాయి. ఇట్లా కంప్లైంట్ చేయడానికే, కంప్లైంట్ తీసుకోవడానికి ఇక్కడ చాలా టైం తీసుకున్నారు. ఎందుకంటే కంప్లైంట్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళకు టైం స్టార్ట్ అవుతాము. ఎందుకంటే హైకోర్టులో జరిగిన ఫస్ట్ ప్రాథమిక చర్చల్లో, ప్రాథమిక హియరింగ్స్, స్టార్టింగ్ 5-6 హియరింగ్స్లో ఏం జరిగింది, మీరు స్పీకర్కు కంప్లైంట్ చేసినారు, రైట్. స్పీకర్ కంప్లైంట్ చేసిన తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకోముందే ఎందుకు వచ్చినారు హైకోర్టు కానీ అడిగింది హైకోర్టు. అప్పుడు దారుణంగా దృష్టిని తెర మీద తీసుకొచ్చిండ్రు. 90 రోజులు అయిపోయింది ఆయన కంప్లైంట్ చేసి, ఇప్పటిదాకా అసలు విచారణ కూడా స్టార్ట్ కాలేదు, కాబట్టి మేము హైకోర్టుకు వచ్చినామని. హైకోర్టు అనేది మరి సుప్రీంకోర్టులో దీని మీద తీర్పు ఉన్నప్పుడు మీరు సుప్రీంకోర్టుకు పోవచ్చు కదా డైరెక్ట్ అంటే, అక్కడ పోతే మీరు మళ్ళీ హైకోర్టుకు పోయినరా అని అడుగుతుంది, కాబట్టి హైకోర్టుకు వచ్చామన్నారు. ఇప్పుడు హైకోర్టులో దానం నాగేందర్ ఇష్యూ ముందు, దానం నాగేందర్ ఇష్యూ తేలుతుంది. దానం నాగేందర్ ఇప్పుడు అందరికీ మార్గదర్శి. దానం నాగేందర్ మీద వేడి పడదనుకో మిగతా వాళ్ళంతా చల్లగా అయిపోతారు, అలర్ట్ అయిపోతారు, మొత్తం రాజీనామాలు చేయడమా ఏం చేయాలనేది అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి దానం నాగేందర్ విషయంలోనే ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అది తేలితే మిగతా వ్యవహారాలంతా తేలుతాయి. ఇప్పుడు ముగ్గురు దానం నాగేందర్తో పాటు కడియం సిఆర్, తెల్ల వెంకటరావు, ఈ ముగ్గురు ఇష్యూ హైకోర్టులో ఉంది. ఇక్కడ కనుక హైకోర్టు ఇచ్చే విషయాన్ని బట్టి ఆ విషయం నెక్స్ట్ 7 మంది ఇంకా హైకోర్టుకు పోదు, డైరెక్ట్ సుప్రీంకోర్టుకు పోతుంది. ఇంకా సుప్రీంకోర్టులో తేలుతుంది వాళ్ళ ఇష్యూ. ఎనీవే పార్టీ మారిన ఎమ్మెల్యేల గుండె గుడ్ అని కొట్టుకుంటుంది. ఇప్పుడు ఏం చెప్పబోతుంది హైకోర్టు అని. హైకోర్టు ఏం చెప్పినా మళ్ళీ నెక్స్ట్ సుప్రీంకోర్టు ఉంటుంది వెనక. కాబట్టి ఇప్పుడు స్పీకర్కు ఏం చెప్పబోతుంది హైకోర్టు, అక్కడ మణిపూర్ ఇష్యూలో చెప్పినట్టు ఏమైనా డెడ్ లైన్ పెడుతుందా, లేకపోతే ఇంకేదని చెప్తుందా, లేకపోతే మీరు సుప్రీంకోర్టు కోమని చెప్తారు డైరెక్ట్. ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే జరగబోతున్నాయి. ఎమ్మెల్యేలు అందరూ కూడా బిక్కు చూస్తున్నారు. పార్టీ మారిన వాళ్ళు గతంలో మారింది వేరు, ఇప్పుడు మారుడు వేరు, ఇప్పుడు వేరే ఉన్నది. కానీ వీళ్ళు ఎవరు దాన్ని స్టడీ చేయలేదు. డైరెక్ట్గా అధికార పార్టీలకు పోతే ఏమవుతుంది, అంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలేదా, కాంగ్రెస్ వాళ్ళు పోలేదా, టీడీపీ వాళ్ళు పోలేదా అన్నారు. అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. చట్టాలు ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. సుప్రీంకోర్టులో లేకపోతే హైకోర్టులో ఎప్పుడు ఒక కేసు ఇంకో కేసుకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఏది లేటెస్ట్ ఒక కేసులో ఏదైతే లేటెస్ట్ తీర్పు ఉంటుందో నెక్స్ట్ అట్లాంటి సిమిలర్ కేసు వచ్చినప్పుడు ఆ లేటెస్ట్ కేసులో ఏం జరిగిందో దాన్ని రిఫరెన్స్గా తీసుకుంటారు. ఇప్పుడు మణిపూర్ ఇష్యూ రిఫరెన్స్గా తీసుకున్నది హైకోర్టు. రేపు సుప్రీంకోర్టులో కూడా అదే కేసును వాళ్ళు ఇచ్చిన కేసే కాబట్టి ఇక వాళ్ళు ఇంకా దాన్ని రిఫరెన్స్గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇష్యూ మొత్తానికైతే పటాపంచల కాబోయే టైం అయితే దగ్గర కనిపిస్తుంది. ఫైనల్గా హైకోర్టు దగ్గర తీర్పు రిజర్వ్ అయ్యింది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.